సౌలుకి అలా నరుకుంటూ ప్రాణాలు తీస్తూ దమస్కులో కూర్చున్నారంట, దమస్కులో సహవాసంలో ఉన్నారంట, దమస్కులో ప్రార్థన చేస్తున్నారంట అని తెలిసినప్పుడు ఆయన కొంతమందిని వెంట పెట్టుకొని వెళ్ళే విషయం మనకు తెలుసు. వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు? టార్గెట్ ఏంటి? దమస్కులో ఉన్న వారిని ఫినిష్ చేసి రావాలి టార్గెట్. ఈయన వెళ్తూ ఉన్నప్పుడు అంతకాలం అనేకులను హింసిస్తున్నప్పుడు తట్టుకున్న దేవుడు ఆ దమస్కు మార్గంలో పట్టుకున్నాడు. ఎవరిని? సౌలుని. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఆయనకు ఒక వెలుగు కనబడగా ఆయన కన్నులు మూయబడ్డాయి. ఒక స్వరం వినపడదు. నీవెవడివి అంటాడు. ఏమంటాడు? నీవెవడివి అన్నప్పుడు నీవు హింసించుతున్నా యేసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 8, 9, 10లో ఆ రీతిగా ఆయన కన్నులు మూయబడతాయి. ఆ తర్వాత అన్నం తినడు, నీళ్లు తాగడు. అననీయ వస్తాడు. అననీయ అనే దేవజనుడు వస్తాడు, ప్రార్థన చేస్తాడు. అప్పుడు ఆ ప్రార్థనలో మారు మనసు కలుగుతుంది. ఆ ప్రార్థనలో కన్నుల పొరలు తొలగించబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సౌలు పౌలయ్యాడు. మారు మనసు పొందాడు. పౌలయ్యాడు. పౌలు అంటే చిన్నవాడు, సౌలు అంటే గొప్పవాడని ఫీల్ అయిన వాడు ఇప్పుడు ఏమయ్యాడు? చిన్నవాడైపోయాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ పౌలుకి ఇప్పుడు సంఘములోకి వెళ్ళాలని ఆశ. ఎక్కడికి వెళ్ళాలని? సంఘములోకి వెళ్ళాలి, శిష్యులతో కలవాలి, సహవాసంలో ఉండాలి ఆశ. ఈయన మందిరానికి వెళ్ళాడు, సంఘస్థుల దగ్గరికి వెళ్ళాడు, శిష్యుల దగ్గరికి వెళ్ళాడు. వారందరూ ఆయన చూసి భయపడ్డారు. ఏమయ్యారు? ఈ శాస్త్రం చెప్తారు, భయపడ్డారు. వీరు ఇంతకుముందు క్రైస్తవులు చంపిన వాడు కదా, ఇప్పుడు కూడా అదే ప్లాన్ తో ఏదో కుట్రతోనే మన దగ్గరకు వచ్చాడు, వీడిని నమ్మొద్దు అని ఆయన్ని దూరం పెట్టారు. వీడు ఏదో నాటకం ఆడుతున్నాడని అపోస్తలులు కొంతమంది చేర్చుకోలేదు, శిష్యులు కొంతమంది చేర్చుకోలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి అంతకాలం అట్లా బతికి ఒక్క రోజులో తెల్లబడి వేసుకుని వస్తే ఎవరికైనా? అన్ని రోజులు రక్తంలో మడుగులో ఉండి అన్ని రోజులు క్రైస్తవ రక్తాన్ని ఒంటి మీద ధరించినట్లుగా బ్రతికిన సౌలు సడన్ గా వైట్ వేసుకొని చర్చికి వస్తే చూసేవాళ్ళకి ఏమైంది? భయమే కలుగుతుంది. అదే కలిగి ఆయన దూరం పెట్టి రానియలేదు. ఆయన రానియలేదు. ఆయన చంపాలనుకున్నారు. ఆయన ఏం చేయాలనుకున్నారు? చంపాలనుకున్నారు. సహోదరులు కొంతమంది ఆయన దాచిపెట్టారు. అయ్యా నీ మీద కుట్ర పన్నుతున్నారు అని ఆయన దాచిపెట్టారు. శిష్యులు తెలుసుకోలేదు. హత్య అయ్యాడు. బాబు ఏమయ్యాడు?